హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ లారియల్స్. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ప్రెసిడెంట్ గురించి డిస్కస్ చేద్దాము. ప్రెసిడెంట్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ లాసెట్ 2025 బికాస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లేనిది అసలు దేశం ముందుకే వెళ్ళదు. ఎటువంటి ఎగ్జిక్యూటివ్ చర్యలైనా, మిలిటరీ చర్యలైనా, ఆర్డినెన్సెస్ అయినా, ఎమర్జెన్సీ పవర్స్ అయినా ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రజెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు. అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉన్నటువంటి అధికారాలు ఏంటి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారతదేశంలో ఎటువంటి పాత్ర కలిగి ఉన్నారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉండవలసిన అర్హతలు ఏంటి, డిస్క్వాలిఫికేషన్స్ ఏంటి, రిమూవ్ చేయవచ్చా ఏమైనా తప్పు చేసినప్పుడు అనేవి అన్ని డీటెయిల్స్ వివరంగా ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాము. లిజన్ వెరీ కేర్ఫుల్లీ. ఈ వీడియో అనేది లాసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆర్టికల్ 52 దేర్ షెల్ బి ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్తుందన్నమాట. ఇండియాకు ఒక ప్రెసిడెంట్ ఉండాలి. ఆర్టికల్ 53 ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్. యూనియన్ అంటే కేంద్ర ప్రభుత్వము. కేంద్ర ప్రభుత్వం యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్ అనేది ప్రెసిడెంట్ చేతుల్లో ఉంటుంది. అండ్ అది ప్రెసిడెంట్ డైరెక్ట్గా ఎక్సర్సైజ్ చేయొచ్చు, లేదా అతని కింద ఉన్నటువంటి అధికారుల చేత, సబార్డినేట్స్ చేతనైనా ఎక్సర్సైజ్ చేయొచ్చు. కానీ అది కాన్స్టిట్యూషన్కి అనుగుణంగా ఎక్సర్సైజ్ చేయాలి. కాన్స్టిట్యూషన్లో దాని గురించి ఎలా చెప్తే అలా ఎక్సర్సైజ్ చేయాలి. అయితే కాన్స్టిట్యూషన్లో ఏం చెప్పారంటే, ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చిన సలహాలు, సూచనల మేరకు మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. తను స్వతహాగా ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి లేదు అన్నమాట. మనం లా ఫర్ లైఫ్ అనే యూట్యూబ్ షార్ట్ సిరీస్లో కూడా దీని గురించి మాట్లాడుకున్నాం. ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టరు ఎవరు మోస్ట్ పవర్ఫుల్ అని మాట్లాడుకున్నప్పుడు ఐ హ్యావ్ సెడ్ క్లియర్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామమాత్రంగా హెడ్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా యాక్చువల్ హెడ్ అనమాట. సో డి జ్యూరీ చట్ట ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హెడ్ అయినప్పటికీ నిజానికి వెనకాలండి నడిపించేదంతా కూడా ప్రైమ్ మినిస్టర్ అనమాట. డి ఫ్యాక్టో హెడ్ అంటాం ప్రైమ్ మినిస్టర్ని, వెరస్ ప్రెసిడెంట్ని డి జ్యూరీ హెడ్ అంటాము. అయితే క్లాస్ 2 చూడండి. వితౌట్ ప్రిజుడిస్ టు ద జనరాలిటీ ఆఫ్ ద ఫర్గోయింగ్ ప్రొవిజన్స్, ద సుప్రీం కమాండ్ ఆఫ్ ద డిఫెన్స్ ఫోర్సెస్ ఆఫ్ ద యూనియన్ షెల్ బి వెస్టెడ్ ఇన్ ద ప్రెసిడెంట్ అండ్ ఎక్సర్సైజ్ దేర్ ఆఫ్ షెల్ బి రెగ్యులేటెడ్ బై ద లా. సో ప్రెసిడెంట్ is the supreme commander of the defense forces. So this is direct question asked many times in the LASET exam. Clause 3. Nothing in this article shall be deemed to transfer to the president any functions conferred by any existing law on the government of any state or other authority. ఏదైనా చట్టం ద్వారా ఏదైనా రాష్ట్రానికి, ఏదైనా అథారిటీకి కన్ఫర్ చేయబడినటువంటి ఫంక్షన్స్ మనము ప్రెసిడెంట్కి ట్రాన్స్ఫర్ అయ్యాయి అని అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రివెంట్ పార్లమెంట్ ఫ్రమ్ కన్ఫరింగ్ బై లా ఫంక్షన్స్ ఆన్ అథారిటీస్ అదర్ దెన్ ద ప్రెసిడెంట్. ప్రెసిడెంట్కే కాకుండా వేరే అథారిటీస్కి కూడా కొన్ని ఫంక్షన్స్ కట్టబెట్టవచ్చు, పార్లమెంట్కి అధికారం ఉందని క్లాస్ 3 సబ్ క్లాస్ బి చెప్తున్నాయి అన్నమాట. ఆర్టికల్ 54 ప్రెసిడెంట్ యొక్క ఎన్నిక. ద ప్రెసిడెంట్ షెల్ బి ఎలెక్టెడ్ బై ద మెంబర్స్ ఆఫ్ ఎలక్టోరల్ కాలేజ్. ప్రెసిడెంట్ని ఎన్నుకోవడానికి ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు. ఆ మెంబర్స్ అందరినీ కలిపితే మనం ఎలక్టోరల్ కాలేజ్ అంటాము. లాసెట్లో క్వశ్చన్ డైరెక్ట్గా అడగవచ్చు. ఎలక్టోరల్ కాలేజ్ కన్సిస్ట్ ఆఫ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ ద స్టేట్. ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అండ్ పాండిచ్చేరి. ఇక్కడ ఎలక్టోరల్ కాలేజ్ అంటే ఈ 3 వస్తాయి అన్నమాట, గుర్తుంచుకోవాలి తప్పనిసరిగా. ఇక్కడ నామినేటెడ్ మెంబర్స్, ఎలక్టెడ్ మెంబర్స్ ఇద్దరు ఉంటారు. మనకి ఎలక్టోరల్ కాలేజ్లో ఓన్లీ ఎలక్టెడ్ మెంబర్స్ మాత్రమే పరిగణలోకి వస్తారు. నామినేటెడ్ మెంబర్స్ని మనం పరిగణలోకి తీసుకోము. దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ ఇన్ ద ప్రెసిడెంట్స్ ఎలక్షన్. సో బోత్ హౌసెస్ అంటే లోక్సభ ప్లస్ రాజ్యసభ. అండ్ ఇక్కడ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అంటే రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీస్. అండ్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి లెజిస్లేటివ్ కౌన్సిల్స్ కూడా ఇందులోకి పరిగణలోకి రావని గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అన్నప్పుడు ఢిల్లీ అండ్ పాండిచ్చేరి కూడా వస్తాయి. ఇవి యూనియన్ టెరిటరీస్ అయినప్పటికీ కూడా వీటికి ప్రత్యేకమైనటువంటి అసెంబ్లీ ఉంది, అది కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఎలక్టోరల్ కాలేజ్. క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది, గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరు. మేనర్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్.
As far as practicable, there shall be uniformity in the scale of representation of the different states at the election of the president. సో వేరు రాష్ట్రాలు ఉంటాయి. ప్రతి రాష్ట్రం నుంచి ఎమ్మెల్యేలు ఓటు వేస్తారు ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్లో. సో ఒక రాష్ట్రానికి ఎక్కువ ఓట్లు కట్టబెట్టి ఇంకో రాష్ట్రానికి తక్కువ ఓట్లతో అన్యాయం చేయడానికి లేదు. యూనిఫార్మిటీ ఉండాలి. ఆ రాష్ట్ర ప్రజల యొక్క ప్రపోజన్ ఆధారంగా ఓట్లు అనేది కేటాయించడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఫార్ములా కూడా మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం అన్ని రాష్ట్రాల యొక్క ఓట్లన్నీ కలిపినప్పుడు యూనియన్ యొక్క ఓట్లతో అది ఇంచుమించు ప్యారిటీ మెయింటైన్ చేయాలి అని చెప్తున్నారనమాట. అంటే సమంగా ఉండాలి. అటు యూనియన్ లెవెల్లో ఇటు అన్ని స్టేట్స్ లెవెల్లో ఒక సమానత్వం అనేది మనకు అందులో గోచరిస్తుంది. ద నెంబర్ ఆఫ్ ఓట్స్ విచ్ ఈచ్ ఎలక్టెడ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఈచ్ స్టేట్ ఈస్ entitled to cast at such election shall be determined in the following manner. Every elected member of the legislative assembly of state shall have as many votes as there are multiples of 1000 in the quotient obtained by dividing the population of the state by the total number of elected members of the assembly. మై డియర్ ఫ్రెండ్స్, ఇది చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నటువంటి స్టేట్మెంటు. అయినప్పటికీ దీన్ని ఒక సింపుల్ ఫామ్ లాగా మీకు చెప్పాలంటే, మీరు ఒక స్టేట్ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క ఓట్స్ క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే దాని ఫార్ములా ఏంటో చూద్దాం. ఈ ఫార్ములా ఏంటంటే టోటల్ పాపులేషన్ ఆఫ్ ద స్టేట్, లెట్స్ సే తెలంగాణని ఎగ్జాంపుల్ తీసుకొని మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండ్ దీనికి సంబంధించిన ఒక సింపుల్ ఎగ్జాంపుల్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్న వారికి పెట్టడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వనట్లయితే డెఫినెట్లీ జాయిన్ అవ్వండి. అందులో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్తో పాటు డైలీ క్విజ్ క్వశ్చన్స్ పెడుతుండడం జరుగుతుంది. వాటిని మీరు ఫ్రీగా ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇక్కడ ఫార్ములా ఏంటంటే టోటల్ పాపులేషన్ ఆఫ్ ద స్టేట్ బై నెంబర్ ఆఫ్ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ ఆఫ్ దట్ స్టేట్. మొత్తం ఎంతమంది ఎమ్మెల్యేస్ ఉన్నారు ఆ రాష్ట్రంలో అనేది డివిజన్ చేసి ఇంటూ 1/1000 చేస్తామన్నమాట. సో వచ్చింది మనకి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ అనమాట. అయితే మనకి ఒకవేళ రిమైండర్ 500 కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఒక ఓటుని పెంచడం జరుగుతుంది అనమాట. రిమైండర్ 500 కంటే తక్కువ వచ్చినప్పుడు దాన్ని మనం ఇగ్నోర్ చేస్తాము. ఓకే, జస్ట్ లైక్ మీకు లాసెట్ క్వాలిఫికేషన్లో కూడా మీరు చూస్తే మీకు 45% ఉండాలి. బట్ మీకు 44.5% ఉన్నా కూడా మిమ్మల్ని 45%గా కన్సిడర్ చేస్తారనమాట. ఇన్ ద సేమ్ వే ఇక్కడ రిమైండర్ 500 కంటే ఎక్కువ ఉంటే దాన్ని మీరు ఒక ఓట్ పెంచవచ్చు అనమాట. సో దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ నేను టెలిగ్రామ్లో పెడతాను, అందరూ చూసుకోండి. ఈచ్ ఎలక్టెడ్ మెంబర్ ఆఫ్ ద ఐదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ షెల్ హ్యావ్ సచ్ నెంబర్ ఆఫ్ ఓట్స్ యాజ్ మే బీ obtained by dividing the total number of votes assigned to the members of legislative assemblies of the states under subclass A and B by the total number of elected members of both houses of parliament, fractions exceeding 1/2 being counted as 1 and other fractions being disregarded. ఇక్కడ అన్ని రాష్ట్రాల యొక్క ఓట్లు కలిపి దాన్ని మనం పార్లమెంట్లో ఉన్నటువంటి ఎలక్టెడ్ మెంబర్స్తో డివైడ్ చేస్తాము. అప్పుడు మనకి వచ్చింది పార్లమెంట్లో ఉన్నటువంటి ఓట్ల సంఖ్య అనమాట. ఒకవేళ ఫ్రాక్షన్ 0.5 కంటే ఎక్కువ ఉంటే మనం ఒక ఓటు పెంచుతాము, 0.5 కంటే తక్కువ ఉంటే ఒకటి ఇగ్నోర్ చేస్తాము. నెక్స్ట్, ద ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ షెల్ బి హెల్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద సిస్టమ్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. సో ఈ ఎలక్షన్ మెథడ్ అనేది ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. ద ఓటింగ్ అట్ ఈచ్ సచ్ ఎలక్షన్ షెల్ బి సీక్రెట్ బ్యాలెట్. సో సీక్రెట్ బ్యాలెట్ ద్వారా జరుగుతుందన్నమాట. In this article, the expression population means the population as ascertained at the last preceding census of which the relevant figures have been published. అయితే ఇది 1971 సెన్సస్ యొక్క ఆధారంగా జరుగుతుంది. ఈ పాపులేషన్ అనేది మనం ఇక్కడ పాపులేషన్ తీసుకున్నాం కదా, టోటల్ పాపులేషన్ ఆఫ్ ద స్టేట్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్ ఇంటూ 1/1000. సో ఆ పాపులేషన్ అనేది 1971 సెన్సస్ ప్రకారం జరుగుతుంది. 2026 తర్వాత ఏదైనా సెన్సస్
గణన చేసి దాన్ని పబ్లిష్ చేసేంత వరకు కూడా 1971 సెన్సెస్ ప్రకారము ఆధారంగానే ఈ క్యాలిక్యులేషన్ అనేది జరగడం జరుగుతుంది. వన్స్ మనకి ఒక అన్ని రాష్ట్రాల యొక్క ఓట్లు వచ్చినప్పుడు ఆ ఓట్లన్నిటిని కంబైన్ చేసి యాడ్ చేసి దాన్ని పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యుల ఎలక్టెడ్ సభ్యులతో డివైడ్ చేస్తాము. వచ్చింది మనకి పార్లమెంట్ ఓట్ల సంఖ్య. ద ఎలక్షన్ ఇక్కడ సీక్రెట్ బ్యాలెట్ ద్వారా జరుగుతుంది. ఆ పద్ధతిని మనం ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటాము. ఈ టర్మ్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్, మీరు గుర్తుంచుకోవాలి. సో దీని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక ఎమ్మెల్యే అనుకోండి. మీరు ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో సీక్రెట్ బ్యాలెట్లో ఓటు వేసేటప్పుడు ప్రిఫరెన్స్ ఇస్తారనమాట, 1, 2, 3. సో మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ పి అనే క్యాండిడేట్కి ఇవ్వచ్చు, సెకండ్ ప్రిఫరెన్స్ క్యూ అనే క్యాండిడేట్కి ఇవ్వచ్చు, తర్వాత థర్డ్ ప్రిఫరెన్స్ ఆర్ అనే క్యాండిడేట్కి ఇవ్వచ్చు. అయితే ఓట్లు లెక్కించినప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ లెక్కిస్తారు. ఈ పీక్యూఆర్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ లెక్కిస్తారు. సో 51% వస్తే దే ఆర్ ది విన్నర్ అనమాట. సగం కంటే ఎక్కువ వస్తే దే విల్ బీ కన్సిడర్డ్ యాజ్ విన్నర్ ఇన్ ద ప్రెసిడెంట్ ఎలక్షన్. సో ఫస్ట్ ప్రిఫరెన్స్లో ఎవరికి ఈ 51 హాఫ్ కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందో వాళ్ళు విన్ అనమాట. ఒకవేళ ఎవరికి మెజారిటీ రాకపోతే లీస్ట్ ఓట్స్ ఎవరికి వస్తాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కి లీస్ట్ ఓట్స్ వచ్చాయనుకోండి ఫస్ట్ ప్రిఫరెన్స్గా, అప్పుడు అతన్ని ఎలిమినేట్ చేస్తారు. అతని ఓటింగ్లోనే సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరెవరికి వేశారు వీరిద్దరు అనేది అలాట్ చేసి దీనికి యాడ్ చేస్తారనమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్కి యాడ్ చేస్తారు. అప్పుడైనా 51% దాటిందా అనేది చూస్తారు. అలా మళ్ళీ దాటకపోతే ఒకరిని ఎలిమినేట్ చేస్తారు. అలా ఎలిమినేట్ చేసుకుంటూ వారి యొక్క ప్రిఫరెన్స్ నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి వేశారు అనేది వీరికి యాడ్ చేస్తూ వెళ్తుంటారు. అప్పుడు సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంలో ఒకరికి మెజారిటీ వస్తుంది. దే విల్ బీ డిక్లేర్డ్ యాజ్ విన్నర్స్. బేసికల్గా ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటే ఓటింగ్ అనేది ప్రిఫరెన్స్ ఆధారంగా వేస్తారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఒకరికి, సెకండ్ ప్రిఫరెన్స్ ఒకరికి, థర్డ్ ప్రిఫరెన్స్ ఒకరికి అనమాట. సో ఫస్ట్ ప్రిఫరెన్స్లోనే ఒకరు గెలవచ్చు. కొన్నిసార్లు ఎవరికి ఫస్ట్ ప్రిఫరెన్స్లో మెజారిటీ రాకపోవచ్చు. అప్పుడు నెక్స్ట్ లీస్ట్ ఓట్స్ వచ్చిన వ్యక్తిని ఎలిమినేట్ చేస్తారు. అతడి ఓటింగ్లో సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికి వేశారో చూస్తారు. వాటిని వారికి అలోకేట్ చేసి ఈ ఫస్ట్ ప్రిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేసిన ఓట్స్కి యాడ్ చేస్తారనమాట. సో ఇది మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. అర్థమైందని, కాకపోతే కాలేదని చెప్పండి. డెఫినెట్గా ఒక డెడికేటెడ్ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. అయితే మన మెగా మాక్ టెస్ట్ సిరీస్ గురించి మీ అందరికి చెప్పదలుచుకున్నాను. ఇందులో మనకి 3000+ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ బ్యాంక్. సో ఎవరైతే ఇందులో జాయిన్ అవుతారో డెఫినెట్గా వారు మిగతా అభ్యర్థుల కంటే ముందు ఉంటారు అనడంలో సందేహం లేదు. ఇందులో వెరీ ప్రీషియస్ వాల్యుబుల్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ డిజైన్ చేసినటువంటి MCQస్తో పాటు మీకు కొన్ని స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ మీద క్లాసెస్ కూడా ఉండడం జరుగుతుంది. సో మేజర్గా దిస్ ఈజ్ టెస్ట్ ఓరియంటెడ్ కోర్స్ అనమాట. లాస్ట్ ఇయర్ చాలా మంచి ర్యాంక్స్ వచ్చాయి. 2024లో అయితే TS లాసెట్ టాప్ ర్యాంకర్ అంబేద్కర్ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ కూడా మన టెస్ట్ సిరీస్లో వన్ ఆఫ్ ద స్టూడెంట్స్, యాక్టివ్ స్టూడెంట్. సో లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ప్రజెంట్ చాలా డిస్కౌంట్తో అందించడం జరుగుతుంది. త్వరలో ప్రైస్ హైక్ అయితే ఉంది కాబట్టి మీరు ఒకసారి చెక్ చేయండి. ఆర్టికల్ 56 టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్. ద ప్రెసిడెంట్ షల్ హోల్డ్ ఆఫీస్ ఫర్ ఎ టర్మ్ ఆఫ్ 5 years ఫ్రమ్ ద డేట్ ఆన్ విచ్ హీ ఎంటర్స్ అపాన్ హిస్ ఆఫీస్. 5 సంవత్సరాలు ప్రెసిడెంట్ అధికారంలో ఉంటాడు. అయితే ప్రెసిడెంట్ రిజైన్ చేయొచ్చు. రిజిగ్నేషన్ లెటర్ని వైస్ ప్రెసిడెంట్కి ఇవ్వాలన్నమాట. ద ప్రెసిడెంట్ మే ఫర్ వయలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బీ రిమూవ్డ్ ఫ్రమ్ ద ఆఫీస్ బై ఇంపీచ్మెంట్ ఇన్ ద మేనర్ ప్రొవైడెడ్ ఇన్ ఆర్టికల్ 61. ఒకవేళ ప్రెసిడెంట్ కాన్స్టిట్యూషన్ని వయలేట్ చేస్తే అతన్ని 61లో మెన్షన్ చేసిన ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ ప్రకారం రిమూవ్ చేయొచ్చు, తొలగించవచ్చు. ద ప్రెసిడెంట్ షల్ నాట్ విత్ స్టాండింగ్ ద ఎక్స్పిరేషన్ ఆఫ్ హిస్ టర్మ్
కంటిన్యూ టు హోల్డ్ ఆఫీస్ అంటిల్ హిస్ సక్సెసర్ ఎంటర్స్ అపాన్ హిస్ ఆఫీస్. అతని టర్మ్ ఎక్స్పైర్ అయినప్పటికీ అతడి నెక్స్ట్ ప్రెసిడెంట్ అధికారం ఓత్ చేపట్టే వరకు కూడా ఇతడు ప్రెసిడెంట్గానే ఉంటాడు. ఎనీ రెసిగ్నేషన్ అడ్రస్ టు వైస్ ప్రెసిడెంట్ అండర్ క్లాస్ ఏ ఆఫ్ ద ప్రొవిజర్ టు క్లాస్ 1 this one shall forthwith be communicated by him to the speaker of the house of people. సో వైస్ ప్రెసిడెంట్కి రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చినప్పుడు వైస్ ప్రెసిడెంట్ హౌస్ ఆఫ్ పీపుల్ అంటే లోక్సభ యొక్క స్పీకర్కి ఆ యొక్క కమ్యూనికేషన్ చేయాలి, ఇలా రిజైన్ చేశాడని చెప్పాలన్నమాట. సో ఇక్కడ మొత్తానికి 3 విధాలు ఉన్నాయి చూడొచ్చు. ప్రెసిడెంట్ యొక్క 5 years అయిపోతే అతను వెళ్ళిపోతాడు, లేదా అతడు రిజైన్ చేసి మధ్యలోనే వెళ్ళిపోవచ్చు, లేదా అతడు కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేసినప్పుడు ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ ద్వారా అది ఏదైతే ఆర్టికల్ 61లో మెన్షన్ చేశారో ఆ పద్ధతి ప్రకారం అతన్ని తొలగించవచ్చు. ఓకే, క్లియర్. 57. Eligibility for re-election. A person who holds or who has held office as president shall, subject to the other provisions of this constitution, be eligible for re-election to that office. President ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు ఎన్నుకోవచ్చా అంటే ఎస్ ఎన్నుకోవచ్చు. దెర్ ఇస్ నో క్యాప్. నెక్స్ట్ 58. క్వాలిఫికేషన్ ఫర్ ఎలక్షన్ యాజ్ ప్రెసిడెంట్. ఏమి అర్హతలు కలిగి ఉండాలి అని అంటే అతను సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, 35 years ఉండాలి మినిమం, అండ్ అతడు హౌస్ ఆఫ్ పీపుల్ లోక్సభ మెంబర్ అవ్వడానికి అంటే ఒక ఎంపీగా కంటెస్ట్ చేయడానికి క్వాలిఫైడ్ అయి ఉండాలి. ఏ పర్సన్ షెల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ ఎలక్షన్ యాజ్ ప్రెసిడెంట్ if he holds any office of profit under the government of India or the government of any state or under any local or other authority subject to the control of any of the state governments. అతను ఏదైనా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్లో ఉండొద్దు, అలా ఉంటే he will be unqualified. For the purpose of this article, a person shall not be deemed to hold any office of profit by reason only that he is the president. అయితే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ చేపట్టిన వ్యక్తి ప్రెసిడెంట్గా ఎన్నుకోబడడానికి అనర్హుడు. కానీ ప్రెసిడెంట్గా ఉన్న, వైస్ ప్రెసిడెంట్గా ఉన్న, లేదా ఏదైనా గవర్నర్గా ఉన్న, మినిస్టర్గా ఉన్న దాన్ని ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనము. వాళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా పోటీ చేయవచ్చు. తర్వాత కండిషన్స్ ఆఫ్ ప్రెసిడెంట్స్ ఆఫీస్. ఎవరికైనా అర్థం కాకపోతే ఒకసారి మీరు బ్యాక్ వెళ్ళి మళ్ళీ ప్లే చేసుకోండి. డెఫినెట్గా 1-2 సార్లు వినండి, తప్పకుండా అర్థమవుతుంది. కండిషన్స్ ఆఫ్ ప్రెసిడెంట్స్ ఆఫీస్. President shall not be a member of either House of the Parliament or House of the Legislature of any state. And if a member of either House of Parliament or of House of Legislature of any state be elected President, he shall be deemed to have vacated his seat in that House on the date on which he enters upon his office as President. ఒక ప్రెసిడెంట్ పార్లమెంట్లో లోక్సభ అయినా రాజ్యసభ అయినా అందులో ఒక మెంబర్గా ఉండకూడదు. అదేవిధంగా స్టేట్ లెజిస్లేచర్లో కూడా అతడు ఒక మెంబర్గా ఉండకూడదు. ఒకవేళ అలా ఉండి అతడు ప్రెసిడెంట్ అయితే అతడు ప్రెసిడెంట్ అయిన వెంటనే అతని యొక్క మెంబర్షిప్ అనేది ఆ పార్లమెంట్లో కానీ స్టేట్ లెజిస్లేచర్లో కానీ పోతుందన్నమాట. The president shall not hold any other office of profit. The president shall be entitled without payment of rent to use his official residences and shall be also entitled to such emoluments, allowances and privileges as may be determined by Parliament by law. Until provisions in that behalf is so made, such emoluments, allowances and privileges as are specified in the second schedule. సో సెకండ్ షెడ్యూల్ మనకి ఎమాల్యుమెంట్స్ గురించి మాట్లాడుతుంది. శాలరీస్, ఎమాల్యుమెంట్స్, అలవెన్సెస్ వాటి గురించి డీల్ చేస్తుంది సెకండ్ షెడ్యూల్. సో మనం ప్రెసిడెంట్ ఉండే భవన్ని రాష్ట్రపతి భవన్ అంటాము. అతడు ఎటువంటి రెంట్ పే చేయాల్సిన అవసరం లేదు. అతనికి ప్రస్తుతం 5 లక్షల శాలరీ ఉందన్నమాట. ఓకే, అక్షరాల 5 లక్షల రూపాయలు నెలకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అకౌంట్లో పడతాయి. The emoluments and allowances of president shall not be diminished during his term of office. సో అతని యొక్క సదుపాయాలు, అలవెన్సెస్ ఇవన్నీ తగ్గించడానికి లేదు అతను ఉన్న టర్మ్లో. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాలరీని తగ్గించలేరు. దెన్ Article 60. Oath or affirmation by the President. Every President and every person acting as President or discharging the functions of President shall before entering upon his office, ప్రెసిడెంట్ అయినా సరే, ప్రెసిడెంట్గా యాక్ట్ చేస్తున్న ఆర్ ప్రెసిడెంట్ యొక్క ఫంక్షన్స్ డిశ్చార్జ్ చేస్తున్న పర్సన్ అయినా సరే ఆ ఆఫీస్లోకి
వచ్చే ముందు అతను ఒక ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు అని క్వశ్చన్ అడిగారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఒకవేళ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అందుబాటులో లేకపోతే సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్టు ఆ ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రమాణ స్వీకారం ఇలా ఉంటుంది. ఏ అండ్ బి మీ పేరు రాసుకోవచ్చు ఇక్కడ. డూ స్వియర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ దట్ ఐ విల్ ఫెయిత్ఫుల్లీ ఎగ్జిక్యూట్ ద ఆఫీస్ సోలెమ్ని అఫర్మ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆర్ డిశ్చార్జ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ విల్ టు ద బెస్ట్ ఆఫ్ మై అబిలిటీ ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ది లా అండ్ దట్ ఐ విల్ డివోట్ మై సెల్ఫ్ టు సర్వీస్ అండ్ వెల్బీయింగ్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియా. సో ఇది ప్రమాణ స్వీకారము ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ 61 ప్రొసీజర్ ఫర్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ని తొలగించే పద్ధతి ఏంటి? వెన్ ఏ ప్రెసిడెంట్ ఈస్ టు బి ఇంపీచ్డ్ ఫర్ వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ద చార్జ్ షెల్ బి ప్రిఫర్డ్ బై ఐదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్. ప్రెసిడెంట్ని తొలగించాలంటే ఒకే ఒక కారణం ఉంటుంది, కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేసి ఉండాలి. సో ఆ యొక్క యాక్షన్ ఎవరు తీసుకోవచ్చు? తొలగించే యాక్షన్ మొదటగా అంటే ఐదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్, అంటే లోక్సభ అయినా తీసుకోవచ్చు, రాజ్యసభ అయినా తీసుకోవచ్చు. కాకపోతే నో సచ్ చార్జ్ షెల్ బి ప్రిఫర్డ్ అన్లెస్ ద ప్రపోజల్ టు ప్రిఫర్ సచ్ చార్జ్ ఈస్ కంటైన్డ్ ఇన్ రెజల్యూషన్. సో అదొక రెజల్యూషన్ రూపంలో ఉంటుంది, విచ్ హ్యాస్ బీన్ మూవ్డ్ ఆఫ్టర్ అట్లీస్ట్ 14 days నోటీస్ ఇన్ రైటింగ్ సైన్డ్ బై నాట్ లెస్ దెన్ 1/4 ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్. అయితే ఆ యొక్క రెజల్యూషన్ అనేది పాస్ చేసే ముందు ప్రెసిడెంట్కి 14 days ముందు రెజల్యూషన్ ఏ హౌస్లో ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారో ఆ హౌస్లో ఇంట్రడ్యూస్ చేసే ముందు 14 days ముందు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి 1/4 ఆఫ్ ఆ హౌస్లో ఉన్న 1/4 మెంబర్స్ ఒక లెటర్ రాసి సైన్ చేసి ప్రెసిడెంట్కి పంపించాలి. ఎన్ని రోజుల ముందు? 14 days ముందు. Such resolution has been passed by a majority of not less than 2/3 of the total membership of the house. 14 days అయింది తర్వాత వాళ్ళ రెజల్యూషన్ని పాస్ చేయొచ్చు. ఆ మెజారిటీ కూడా ఇచ్చారు, 2/3 మెజారిటీ ఉండాలన్నమాట ఆ హౌస్లో. When the charge has been so preferred by either house of the parliament, the other house shall investigate the charge or cause the charge to be investigated. సో ఒక హౌస్లో అది 2/3 ఓటింగ్తో పాస్ అయినప్పుడు ఆ రెజల్యూషన్ పర్పస్ ఏంటి? ప్రెసిడెంట్ని రిమూవ్ చేయాలి. ఆ రెజల్యూషన్ ఒక హౌస్లో పాస్ అయింది 2/3 మెజారిటీతో, అది అప్పుడు నెక్స్ట్ హౌస్కి వెళ్తుంది, వేరే హౌస్ దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి లేదా ఇన్వెస్టిగేట్ చేపించాలి. అండ్ అప్పుడు ప్రెసిడెంట్ షెల్ హ్యావ్ ద రైట్ టు అపియర్ అండ్ టు బి రిప్రజెంటెడ్ ఎట్ సచ్ ఇన్వెస్టిగేషన్. సో ఆ ప్రెసిడెంట్ పర్సనల్గా అయినా వచ్చి ఆ ఇన్వెస్టిగేషన్లో పాల్గొనొచ్చు లేదా అతని రిప్రజెంటేటివ్నైనా పంపించవచ్చు. ఇఫ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ ఏ రెజల్యూషన్ ఈస్ పాస్డ్ బై ఎ మెజారిటీ ఆఫ్ నాట్ లెస్ దెన్ 2/3, ఆ ఇన్వెస్టిగేషన్ ఫలితంగా ఆ ఇన్వెస్టిగేషన్ చేసిన హౌస్ కూడా 2/3 మెజారిటీతో ఆ రెజల్యూషన్ పాస్ చేసినప్పుడు declaring that the charge preferred against the president has been sustained, such resolution shall have the effect of removing the president. సో అప్పుడు ఆ రెజల్యూషన్ పాస్ అయిన దగ్గర నుంచి ప్రెసిడెంట్ రిమూవ్ చేయబడ్డట్టు అర్థం. ఫ్రమ్ ద డేట్ ఆన్ విచ్ ద రెజల్యూషన్ ఈజ్ సో పాస్డ్, ఆ రెజల్యూషన్ పాస్ అయిన డేట్ నుంచి ప్రెసిడెంట్ ఈజ్ రిమూవ్డ్. ప్రెసిడెంట్ ఈజ్ నో మోర్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ రిమూవ్ చేయబడ్డప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ టేక్ అప్ ది సీట్, will act as president until next election is done. Article 62 time of holding election to fill vacancy in the office of president and the term of office of person elected to fill casual vacancy. సో ఇక్కడ ప్రెసిడెంట్ 5 సంవత్సరాలు ఉంటాడు. 5 సంవత్సరాలు అయిపోయే లోపే 5 years అయిపోతుంది అన్న లోపే నెక్స్ట్ ప్రెసిడెంట్ని ఎన్నుకోవాలన్నమాట. ఒకవేళ క్యాజువల్ వ్యాకెన్సీ ఎప్పుడు వస్తుంది? డెత్, రెసిగ్నేషన్, రిమూవల్, ఇటువంటి సందర్భాల్లో క్యాజువల్ వ్యాకెన్సీ సందర్భాల్లో మాత్రం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని చెప్పేసి ఇచ్చారు. వీలైనంత తొందరగా ఎలక్షన్స్ పెట్టాలి.
అది మ్యాక్సిమం 6 months లోపే అయిపోవాలి ఆ ఎలక్షన్. ద డేట్ ఆఫ్ అక్కరెన్స్ ఆఫ్ ద వ్యాకెన్సీ and the person elected to fill the vacancy shall, subject to the provisions of the Article 56, be entitled to hold the office for the full term of 5 years. సో ఒక ప్రెసిడెంట్ 5 సంవత్సరాలకు ఎన్నుకోబడతాడు కదా, అతడు 2 years కాగానే చనిపోయాడు అనుకోండి, నెక్స్ట్ ఎలక్షన్స్ అవుతాయి, కొత్త ప్రెసిడెంట్ వస్తాడు. మరి అతను 3 years ఉంటాడా, మళ్ళీ 5 years ఉంటాడా అంటే 5 years ఉంటాడు అని చెప్తున్నారు. అతను ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి 5 years వరకు అతనే ఉంటాడు అనమాట. So, who participates in the election of the President of India? Let me know your answer in the comment section. ఒకవేళ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చనిపోయినా రిజైన్ చేసినా కూడా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ యాక్ట్ యాజ్ ప్రెసిడెంట్. ఒకవేళ వైస్ ప్రెసిడెంట్ లేకపోతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా విల్ యాక్ట్ యాజ్ ప్రెసిడెంట్. ఒకవేళ చీఫ్ జస్టిస్ కూడా లేకపోతే సీనియర్ మోస్ట్ జడ్జ్ విల్ యాక్ట్ యాజ్ ప్రెసిడెంట్. సో స్టే కనెక్టెడ్ ఇన్ ద Instagram, Telegram, WhatsApp. Links are in the description. Download our app and practice mock test series. Thank you so much. You do not find the happy life, you make it. So it's a constant process అన్నమాట. Camilla Eyring Kimball. సో మనం సంతోషాన్ని కనుగొనము, మనం దాన్ని తయారు చేసుకోవాలన్నమాట. మన పరిస్థితులను ఆ విధంగా మనం తీర్చిదిద్దుకోవాలి. మన జీవితాల్లో అన్ని దుఃఖాలే ఉన్నాయి అని చెప్పి ఏడుస్తూ కూర్చోవడం కాకుండా, మనం ఆనందమైన జీవితాన్ని గడపాలంటే మనం ఏం సాధించాలి, ఎటువంటి మనుషుల మధ్య మనం ఉండాలి, అటువంటిది సాధించి అటువంటి మనుషుల మధ్య మనం ఉన్నప్పుడు తప్పకుండా we will be happy. So this video is presented by me. My name is Krishnakant. I am a law set coach and LLM scholar at Usmania University. I thank you so much for watching this video. Have a nice day. మనం నెక్స్ట్ వీడియోలో వైస్ ప్రెసిడెంట్ గురించి డిస్కస్ చేద్దాము. ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నాడో కింద కామెంట్ సెక్షన్లో వైస్ ప్రెసిడెంట్ అని చెప్పండి. థ్యాంక్ యూ.